హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కాస్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ డెట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ఆర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ డు నాట్ కన్ఫర్స్ ఓనర్షిప్ టు ద ప్రొవైడర్స్ ఆఫ్ ఫినాన్స్. మనం కనుక కావాల్సినటువంటి ఫినాన్స్ని డెట్ రూపంలో కానీ ఎక్స్టర్నల్ బారోయింగ్స్ రూపంలో కానీ తీసుకొచ్చినట్టయితే అలా మనకి ప్రొవైడ్ చేసినటువంటి వాళ్ళకి ఓనర్షిప్ అన్నది ఉండదు. సింపుల్ వర్డ్స్, మనం ఏమైనా అప్పు తీసుకొచ్చామనుకోండి, అప్పు ఇచ్చిన వ్యక్తికి కంపెనీలో ఓనర్షిప్ అన్నది రాదు. బట్ వాళ్ళకి ఏమొస్తుంది అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సెస్ కట్టడానికంటే ముందు ఉన్నటువంటి ప్రాఫిట్ మీద ఛార్జ్ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళు కంపెనీ యొక్క అఫైర్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ లేదు. లాంగ్ టర్మ్ డెట్ ఇంక్లూడ్స్ లాంగ్ టర్మ్ లోన్స్ ఫ్రమ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, క్యాపిటల్ ఫ్రమ్ ఇష్యూయింగ్ డెబెంచర్స్ ఆర్ డెట్ బాండ్స్ ఎక్సెట్రా. ఇక్కడ ఏమని చెప్తున్నారు, మనకు లాంగ్ టర్మ్ డెట్ అని చెప్పాం కదా. లాంగ్ టర్మ్ డెట్ రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి లోన్స్, ఇంకొకటి డిబెంచర్స్. ఓకే, ఈ టూ టైప్స్గా మనం లాంగ్ టర్మ్ డెట్ అనేది తీసుకురావచ్చు. అండ్ సేమ్ పాయింట్ మళ్ళీ ఉంది. ద క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లోన్ ఫ్రమ్ ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ రిడీమబుల్ డిబెంచర్స్. హియర్ వి కన్ఫైన్ అవర్ డిస్కషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ డెట్ టు డిబెంచర్స్ ఆర్ బాండ్స్ ఓన్లీ. ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు అంటే, మనం లాంగ్ టర్మ్ డెట్ని రెండు రకాలుగా తీసుకురావచ్చు. లోన్స్ ఫ్రమ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే డిబెంచర్స్ రూపంలో. ఈ లోన్స్ ఫ్రమ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడం రిడీమబుల్ డిబెంచర్స్ క్యాలిక్యులేషన్ ఒకేలా ఉంటుంది. కాబట్టి లోన్స్ని ఇగ్నోర్ చేస్తూ మొత్తం డిబెంచర్స్ మీద టాపిక్ ఉంటుందని చెప్తున్నాడు. అసలు డిబెంచర్స్ ఏంటి, వాటి ఫ్యూచర్స్ ఏంటి చెప్తున్నాడు ఇక్కడ. ఫేస్ వాల్యూ. Debentures or bonds are denominated with some value. This denominated value is called face value of the debenture. Interest is calculated on the face value of the debentures. Example, if a company issue 9% non-convertible debentures of 100 rupees each, this means the face value is 100 rupees and interest at the rate 9% will be calculated on this face value. ఇక్కడ ఏమని చెప్తున్నారు, డిబెంచర్స్ని కానీ బాండ్స్ని కానీ ఒక వాల్యూకి డినామినేట్ చేసి వాటిని ఇష్యూ చేస్తారండి. అలా ఏ వాల్యూకి అది డినామినేట్ చేస్తారో దాన్ని ఫేస్ వాల్యూ అంటాము. అండ్ దాని మీద మనకు పే చేసే ఇంట్రెస్ట్ కూడా ఫేస్ వాల్యూ మీదే పే చేస్తాము. సో ఇఫ్ ఏ కంపెనీ ఇష్యూస్ 9% నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్, ఈ స్టేట్మెంట్లో మనకి ఫేస్ వాల్యూ ఎంత అని చెప్తున్నారు, 100 రూపీస్. అండ్ ఇంట్రెస్ట్ 9% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, ఈ 100 రూపీస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఆర్ కూపన్ రేట్. ఈచ్ డిబెంచర్ బేస్ ఏ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఆర్ కూపన్ రేట్. అంటే ప్రతి ఒక్క డిబెంచర్ ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ని బేర్ చేస్తుంది. అంటే ఎంతో కొంత ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్గా చెప్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, 9% అనేది ఇంట్రెస్ట్ రేట్ ఆర్ కూపన్ రేట్ అని మనం పిలవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ అప్లైడ్ టు ఫేస్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ టు క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ విచ్ ఈస్ పేయబుల్ టు ద హోల్డర్స్ ఆఫ్ డిబెంచర్స్ పీరియాడికల్లీ. వాళ్ళకి పీరియాడికల్గా మనం పే చేస్తాము. 1 మంత్ అవ్వచ్చు, క్వార్టర్ అవ్వచ్చు, హాఫ్ ఇయర్లీ ఆర్ ఇయర్లీ, వాళ్ళు పెట్టుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ మీద ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్. Debentures or bonds has a fixed maturity period for redemption. However, in case of irredeemable debentures, maturity period is not defined and it is taken as infinite. Debentures-లో మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుందండి. ఎగ్జాంపుల్కి ఏంటి అంటే, ఇక్కడ మనకి ఇష్యూ చేసాం కదా 9% నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని, వాటితో ఇంకొక పాయింట్ యాడ్ అయి ఉంటే ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years ఇలా కనుక ఏమైనా ఇచ్చినట్లయితే, ఇలా 5 years పీరియడ్ ఇంత అని చెప్తున్నారు కాబట్టి దాన్ని మెచ్యూరిటీ పీరియడ్ అంటారు. అలా కాకుండా ఈ స్టేట్మెంట్లో ఇచ్చినట్టుగా ఏం మెన్షన్ చేయకపోతే వాటిని ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ అంటారండి. వాటికి ఎప్పుడైనా కంపెనీ డిజాల్వ్ అయ్యేంత వరకు వాటిని రిడీమ్ చేయాల్సిన అవసరం లేదు అని అర్థం. రిడెంప్షన్ వాల్యూ. రిడీమబుల్ డిబెంచర్స్ ఆర్ బాండ్స్ ఆర్ రిడీమ్డ్ ఆన్ ద స్పెసిఫైడ్ మెచ్యూరిటీ డేట్. Based on the debt covenants, the redemption value is determined. Redemption value may vary from the face value of the debenture. ఇక్కడ ఏమని చెప్తున్నారండి, ఖచ్చితంగా బాండ్స్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ 5 years అన్నాం కదా, ఇక్కడ నుంచి 5 years అయిపోయిన తర్వాత వాటిని రిడీమ్ చేస్తారనమాట. ఆ రిడీమ్ చేసే వాల్యూ ఎంత ఉండొచ్చు, ఫేస్ వాల్యూనే ఉండాల్సిన అవసరం లేదు, అంతకంటే ఎక్కువ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా తక్కువ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. బెనిఫిట్ ఆఫ్ ట్యాక్స్ షీల్డ్. The payment of interest to the debenture holders are allowed as expense for the purpose of corporate tax determination. Corporate tax determine చేసేటప్పుడు మనం ఈ డిబెంచర్ హోల్డర్స్కి పే చేసే ఇంట్రెస్ట్ని ఎక్స్పెండిచర్ కింద మనకు అలౌ చేస్తారు. సో హెన్స్ ఇంట్రెస్ట్ పేడ్ టు ద డిబెంచర్ హోల్డర్స్ సేవ్ ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ద కంపెనీ. కాబట్టి మనం వీళ్ళకి పే చేసే ఇంట్రెస్ట్ మీద మనకు ఎంతో కొంత ట్యాక్స్ అన్నది సేవ్ అవుతూ ఉంటుంది. సేవింగ్ ఆఫ్ ద ట్యాక్స్ లయబిలిటీ ఈజ్ నోన్ as ట్యాక్స్ షీల్డ్. అలా సేవ్ అవుదాన్ని ట్యాక్స్ షీల్డ్ అంటారు. ఎగ్జాంపుల్ గివెన్ బిలో విల్ షో హౌ ఇంట్రెస్ట్ పేడ్ బై కంపెనీ రెడ్యూసెస్ ట్యాక్స్ లయబిలిటీ. ట్యాక్స్ షీల్డ్ ఎలా వస్తుంది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. దెర్ ఆర్ 2 companies, namely X Limited and Y Limited. The capital of the X Limited is fully financed by the shareholders, whereas Y Limited uses debt fund as well.
ద బిలో ఇస్ ద ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ ఆఫ్ బోత్ కంపెనీస్. వాళ్ళ ఎగ్జాంపుల్ కోసం 2 కంపెనీస్ తీసుకున్నారండి, ఎక్స్ లిమిటెడ్ అండ్ వై లిమిటెడ్. ఎక్స్ లిమిటెడ్లో ఏంటి మొత్తం ఈక్విటీ షేర్స్ యూస్ చేస్తున్నారు, కానీ వై లిమిటెడ్లో డెట్ ఫండ్స్ కూడా యూస్ చేస్తున్నారు. వాటి యొక్క ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ని ఒకసారి కంపేర్ చేస్తున్నారు. ఎక్స్ లిమిటెడ్ ఇక్కడ మొత్తం ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్సే యూస్ చేస్తున్నాము, వై లిమిటెడ్లో కొంత డిబెంచర్స్ కూడా యూస్ చేస్తున్నాము. వాళ్ళ ఇద్దరికి ఎగ్జాంపుల్ 100 ఎర్నింగ్స్ వచ్చాయనుకోండి, అందులో ఇంట్రెస్ట్ డిబెంచర్ హోల్డర్స్ ఏమైనా పే చేయాలంటే వీళ్ళకి ఏం లేదు కాబట్టి 0, వీళ్ళు ఒక 40 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. అండ్ ట్యాక్స్ పే చేసినప్పుడు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 65 and 39. ఇక్కడ చూడండి మనకి ట్యాక్స్ 35% ఉన్నప్పుడు వీళ్ళు 35 రూపీస్ పే చేస్తే వీళ్ళు ఎంత పే చేశారు, జస్ట్ 21. ఎంత డిఫరెన్స్ ఉంది, 14 lakhs. ఈ 14 lakhsని మనం ట్యాక్స్ సేవింగ్స్ అంటాము. వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఈ 14 lakhs ఈజ్ కాల్డ్ ద ట్యాక్స్ సేవింగ్స్. సో ఈ అంటే ఇప్పుడు మనం ఇక్కడ 40 డిబెంచర్స్కి ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల మనకి 14 లాభం వచ్చింది. సో దీని నెట్ ఫిగర్గా మనం చూసుకుంటే 40 - 14 ఈ 26 lakhs మాత్రమే మనం ఇంట్రెస్ట్ పే చేసినట్లు అనమాట. ఆ క్యాలిక్యులేషన్కి ఒక చిన్న ఫార్ములా ఉందండి, ఎంత అంటే ఇంట్రెస్ట్ ఇంటూ 1 - ట్యాక్స్ రేట్ అనమాట. ఇలా క్యాలిక్యులేషన్ చేసినా కూడా మనకి డైరెక్ట్ ఫిగర్ వచ్చేస్తుంది, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఫార్ములాస్కి యూస్ఫుల్గా ఉంటుంది ఇది. బేస్డ్ ఆన్ రిడమ్షన్ ఆన్ మెచ్యూరిటీ ద డెట్స్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 2 types, ఇర్రిడీమబుల్ డెట్స్ అండ్ రిడీమబుల్ డెట్స్. మెచ్యూరిటీ పీరియడ్ని బేస్ చేసుకొని ఈ లాంగ్ టర్మ్ డెట్ని 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ అండ్ రిడీమబుల్ డెట్. కాస్ట్ ఆఫ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్. ఇర్రిడీమబుల్ డిబెంచర్స్లో ఇంత పీరియడ్ అని ఏమి ఉండదు, జస్ట్ ప్రతి ఇయర్ ఇంత పే చేసుకుంటూ వెళ్తాం వాటిని రిడీమ్ చేసేంత వరకు. ది కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ విచ్ ఆర్ నాట్ రిడీమ్డ్ బై ద ఇష్యూర్ ఆఫ్ ద డిబెంచర్ ఈజ్ నోన్ యాజ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్. కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ నాట్ రిడీమబుల్ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ బిలో. ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ యొక్క కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇక్కడ ఇచ్చారు ఫార్ములా. కాస్ట్ ఆఫ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ దాన్ని ఎలా రిప్రజెంట్ చేశారు, KD ఈజ్ ఈక్వల్ టు 1I/NP ఇంటూ 1 - T. హియర్ KD అంటే కాస్ట్ ఆఫ్ డెట్ ఆఫ్టర్ ట్యాక్స్, I ఫర్ యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంట్, NP నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ డిబెంచర్స్ ఆర్ కరెంట్ మార్కెట్ ప్రైస్, T ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ రేట్. ఇక్కడ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ డిబెంచర్స్ అని చెప్పి ఇష్యూ, NP అంటే నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ డిబెంచర్స్ లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్ని యూజ్ చేస్తాము. ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఇప్పుడే ప్రజెంట్ ఫ్రెష్గా ఇష్యూ చేస్తున్నాము అంటే ఎంతైతే వస్తుందో నెట్ ప్రొసీడ్స్ యూజ్ చేస్తాము. అలా కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూ అయినట్లయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ని యూజ్ చేస్తాము. Suppose a company issues 15% debentures of the face value of 100 rupees each at a discount of 5 rupees. Suppose further that the underwriting and other cost of 5,000 rupees for the total issue. Thus 90,000 is actually realized. That is 1 lakh minus 5,000 as discount and 5,000 as underwriting expenses. The interest per annum of 15,000 is therefore the cost of 90,000 rupees actually received by the company. This is because interest is a charge on profit and every year the company will save 7,500 as tax. Assuming that the income tax rate is 50%, hence the after tax cost of 90,000 is 7,500, which comes to 8.33%. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఏమని చెప్తున్నాడు, 15% డిబెంచర్స్ ఆఫ్ ఫేస్ వాల్యూ 100 రూపీస్ ఉంది, ఎన్ని ఇష్యూ చేస్తున్నారు 1000. మనకి నెంబర్తో ప్రస్తుతం సంబంధం లేదు, ఒక్క డిబెంచర్ ఇష్యూ చేస్తున్న కేసుగా అజ్యూమ్ చేయొచ్చు, లేకపోతే మొత్తానికి అజ్యూమ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఇండివిజువల్గా కాస్ట్ లేదు కాబట్టి మొత్తం యూస్ చేస్తున్నాను. ఇక్కడ 1000 డిబెంచర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్ అంటే టోటల్ మనకి రావాల్సిన నెట్ ప్రొసీడ్స్ ఎంత, 1 lakh. దీంట్లో వాళ్ళకి ఎంత డిస్కౌంట్ ఆఫ్ 5 రూపీస్, ఒక్కో షేర్ 5 రూపీస్ డిస్కౌంట్ ఇష్యూ చేస్తున్నారు అంటే 5 × 1000 మైనస్ 5000. అది మాత్రమే కాకుండా అండర్ రైటింగ్ అండ్ అదర్ కాస్ట్, కొన్ని వేరే ఫ్లోటేషన్ కాస్ట్ కూడా ఉన్నాయి, అవి ఎంత అమౌంట్ అయిందండి 5000. సో టోటల్లీ 90,000 మాత్రమే రియలైజ్ అయింది. ఇది ఫ్రెష్ ఇష్యూ కాబట్టి సో నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ డిబెంచర్స్ని ఈ ఫార్ములాలో మనం యూస్ చేస్తాం. I అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం అప్లై చేసి చూద్దాం. ఇంట్రెస్ట్ ఎంత, మొత్తం ఫేస్ వాల్యూ మీద ఇంట్రెస్ట్ పే చేస్తాం, 15% ఆన్ డిబెంచర్స్ దట్ ఈస్ 15,000 డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్ 90,000 ఇంటూ 1 - ట్యాక్స్ రేట్ ఎంత అని చెప్పాడండి 50%. 50%లో ఉంది కాబట్టి దాన్ని 0.5 కింద నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను. దీనికి మనం ఫార్ములా క్యాలిక్యులేషన్ చేస్తే 8.33% వస్తుంది. ఓకేనా అండి, దాన్ని ఇదే ఎగ్జాంపుల్గా చెప్పడం కూడా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు అంతే. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇల్లుస్ట్రేషన్ ఇచ్చారు చూడండి రిడీమబుల్ డిబెంచర్స్ మీద. 5 years ago Sona Limited issued 12% irredeemable debentures at 103 rupees at a premium of 3 rupees to their par value of 100
The current market price of these debentures is 94 rupees. If the company pays corporate tax at a rate of 35%, what is its current cost of debenture capital? ఈ పాయింట్లో చూడండి మనకి ఏమేమి పాయింట్స్ ఇచ్చారు. వీటిని 5 years ఎగోలో ఇష్యూ చేశారు. ఇష్యూ చేసినప్పుడు 103 రూపీస్ మనకు నెట్ ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ దాని పార్ వాల్యూ 100 రూపీస్ అని చెప్తున్నాడు. 3 రూపీస్ ప్రీమియం. ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ 94 రూపీసే ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, నెట్ ప్రాఫిట్స్ అన్నప్పుడు కరెంట్ ఇష్యూ అయితే మాత్రమే ప్రెజెంట్ ఇప్పుడే ఇష్యూ చేస్తుంటే ఈ వాల్యూ తీసుకోవాలి. బట్ ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూ కాబట్టి నెట్ ప్రాఫిట్స్ కింద 94 రూపీస్ తీసుకోవాలి. అండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ఫేస్ వాల్యూ, పార్ వాల్యూ అన్న ఫేస్ వాల్యూ అన్న ఒకటే అండి. ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలి తప్ప మనకు వచ్చిన అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేయకూడదు. సో ఇంట్రెస్ట్ ఎంత, 100 రూపీస్లో 12%. సో 12 డివైడెడ్ బై నెట్ ప్రాఫిట్స్ 94, 1 మైనస్ ట్యాక్స్ రేట్ 35%, 0.35. క్యాలిక్యులేట్ చేస్తే మనకు కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ వచ్చింది. ఇందులో పాయింట్ ఓకే కదండి. ఫ్రెష్ ఇష్యూ అయినట్లయితే ఇది కన్సిడర్ చేసేవాళ్ళు నెట్ ప్రాఫిట్స్ కింద. అండ్ ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూ కాబట్టి కరెంట్ మార్కెట్ ప్రైస్ని యూజ్ చేసుకోవాలి. కాస్ట్ ఆఫ్ రిడీమబుల్ డిబెంచర్స్ యూజింగ్ అప్రాక్సిమేషన్ మెథడ్. ఇప్పటివరకు రీడీమబుల్ డిబెంచర్స్ అంటే వాటి లైఫ్లో ఎప్పుడు రిడీమ్ చేయాల్సిన అవసరం లేదు, కంపెనీ డిజాల్వ్ అయ్యేటప్పుడు తప్ప అనే కండిషన్లో ఉన్నవి చూసాం. ఇప్పుడు రిడీమబుల్ డిబెంచర్స్ గురించి వాటి కాస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ది కాస్ట్ ఆఫ్ రిడీమబుల్ డిబెంచర్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ బిలో. ఫస్ట్, కాస్ట్ ఆఫ్ రిడీమబుల్ డిబెంచర్స్ ఈజ్ ఈక్వల్ టు I into 1 minus T plus RB minus NP by N whole divided by RB plus NP by 2. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసింది ఏంటి, I ఫర్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి ట్యాక్స్ సేవింగ్ ఓన్లీ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది కాబట్టి I దగ్గర మాత్రమే చూపిస్తున్నాము. అండ్ ఆర్బీ రిడమ్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై ఎన్. రిడమ్షన్ వాల్యూ అంటే ఏంటి అంటే మనం డిబెంచర్స్ని ఏ వాల్యూ దగ్గర రిడీమ్ చేస్తున్నామో ఆ వాల్యూ రిడమ్షన్ వాల్యూ అంటారు. నెట్ ప్రాఫిట్స్ సేమ్ పైన కండిషన్ అండి. ఇప్పుడే ప్రెజెంట్ ఇష్యూ చేస్తున్నామంటే మనకి ఎంత అమౌంట్ వస్తుందో అంత తీసుకుంటాము. అలా కాకుండా ఎగ్జిస్టింగ్ ఇష్యూ అయితే మార్కెట్ ప్రైస్ని కన్సిడర్ చేస్తాము. హియర్ ఎన్, ఇవి రిడీమబుల్ డిబెంచర్స్ కాబట్టి ఇంత పీరియడ్ అని ఖచ్చితంగా మెన్షన్ ఇస్తారు. ఆ పీరియడ్ని మనం ఎన్ అనుకుంటాము. The above formula to calculate cost of debt is used where only interest on debt is tax deductible. ఈ ఫార్ములా ఎప్పుడు అంటే వాళ్ళకి పే చేసేటువంటి ఇంట్రెస్ట్ మాత్రమే ట్యాక్స్ డిడక్టబుల్ అయితే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అలా కాకుండా వాళ్ళకి పే చేసే ప్రిన్సిపల్ కూడా ట్యాక్స్ డిడక్షన్ వస్తుంది అనుకుంటే ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. అంటే టోటల్ మొత్తానికి 1 మైనస్ టీ అనే ఫార్ములా అప్లై చేస్తున్నాము. బట్ జనరల్గా ఈ ఫార్ములా మనం యూజ్ చేయమండి, ఈ ఫార్ములానే మేజర్గా యూజ్ చేస్తాము. ఓకే. In the absence of any specific information, students may use any of the above formulas to calculate the cost of debt with logical assumption. ఇప్పుడు దీని మీద ఒక ఇలిస్ట్రేషన్ ఇచ్చారు చూడండి. A company issued 10% debentures of 100 rupees each at a premium of 10% on 1/4/2017 to be matured on 1/4/2022. The debentures will be redeemed on maturity. Compute the cost of debentures assuming 35% as tax rate. ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ కానీ ఏమి ఇవ్వలేదు. సో ఇట్ ఈస్ ద కరెంట్ ప్రెజెంట్ కొత్త ఇష్యూ అనమాట. కొత్త ఇష్యూ కాబట్టి మనకి ఎంత వాల్యూ అయితే వస్తుందో అంత తీసుకుంటాము. 100 రూపీస్ రిడమ్షన్ వాల్యూ అవుతుంది ఈచ్ అట్ ప్రీమియం ఆఫ్ 10%. అంటే మనకి నెట్ ప్రాఫిట్స్ ఎంత వచ్చాయండి, 100 రూపీస్ ఇంటూ 10% ఎక్స్ట్రాగా వచ్చింది ప్లస్ 100 అంటే టోటల్ 110 రూపీస్ మనకి నెట్ ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ మెచ్యూరిటీ పీరియడ్ ఎంత, 2017 నుంచి 2022. దట్ ఈస్ ఎన్ అంటే 5 years వచ్చింది. ఇంకా ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చారు, 35%, దట్ ఈస్ 0.35. ఇంకా మనకి రిడమ్షన్ వాల్యూ ఇంత ఏం కండిషన్స్ ఇవ్వలేదు కాబట్టి 100 రూపీస్ని మనం రిడమ్షన్ వాల్యూ కింద తీసుకుంటాము. అండ్ ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలండి, మనకు వచ్చిన అమౌంట్ మీద కాదు, ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో 10% ఆఫ్ 100 రూపీస్, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్. ఈ మొత్తాన్ని మనం ఫార్ములాలో అప్లై చేస్తే మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు, దట్ ఈస్ 4.28%. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి. A company issued 10% debentures of 100 rupees each on 1/4/2017 to be matured on 1/4/2022. The company wants to know the current cost of its existing debt and the market price of debentures is 80 rupees. Compute the cost of existing debentures assuming 35% tax rate. ఇది చూడండి, ఇది అయితే కరెంట్ కొత్త ఇష్యూ కాబట్టి మనం ఎంత వాల్యూ వచ్చింది, ప్రీమియంతో వచ్చింది కాబట్టి 110 తీసుకుంటున్నాము. బట్ ఈ ఎగ్జాంపుల్లో ఏంటి, ఇది ఆల్రెడీ ఎప్పుడో ఇష్యూ చేసేసారు, కరెంట్ కాస్ట్ కావాలి అనుకుంటున్నారు. అంటే ఎగ్జిస్టింగ్ డేట్, అంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనం ఎన్పిఏ కన్సిడర్ చేసేటప్పుడు 80 రూపీస్ ఈ మార్కెట్ ప్రైస్ని కన్సిడర్ చేస్తామండి. అండ్ ఇంట్రెస్ట్ ఎంత, 10% ఆన్ 100 రూపీస్, దట్ ఈస్ 10. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2017 నుంచి 2022 5 years.
రిడెంప్షన్ వాల్యూ గురించి ఎటువంటి స్పెసిఫిక్గా ఏమి ఇవ్వలేదు కాబట్టి 100 రూపీస్ మొత్తం ఫేస్ వాల్యూకి రిడీమ్ చేస్తున్నాం అనుకుందాం. అండ్ ట్యాక్స్ రేట్ 35% ఆర్ 0.35. సేమ్ ఈ ఫార్ములాలో మనకు మళ్ళీ సేమ్ అప్లై చేస్తే కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డిబెంచర్స్ ఎంతో తెలిసిపోతుంది. చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ 10% ఆఫ్ 100 రూపీస్. అండ్ నెట్ ప్రొసీడ్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ యూస్ చేస్తాం 80 రూపీస్. అండ్ రిడెంప్షన్ వాల్యూ 100, పీరియడ్ ఆఫ్ డిబెంచర్స్ 5 years అండ్ ట్యాక్స్ రేట్ ఇస్ 0.35. ఓకే కదా. నెక్స్ట్ ఇది మనం చూసిన మెథడ్, ఇది అప్రాక్సిమేషన్ మెథడ్ అండి. యూజువల్గా ఎగ్జామ్కి ఇదే ఇస్తాడు, బట్ ఇంకొక మెథడ్ కూడా ఉంది, జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం మాత్రమే ఇది. ఈల్డ్ టు మెచ్యూరిటీ అప్రోచ్. ఈ అప్రోచ్ ఏంటి అంటే టైం వాల్యూ ఆఫ్ మనీని కూడా కన్సిడర్ చేస్తుంది. అంటే ఒక ఫ్యాక్టర్ దగ్గర డిస్కౌంట్ చేస్తుంది. అలా ఏ ఫ్యాక్టర్ దగ్గర అయితే డిస్కౌంట్ చేస్తే ప్రెజెంట్ వాల్యూ ఫ్యూచర్కి ఈక్వల్ అవుతుందో దాన్నే కాస్ట్ కింద కన్సిడర్ చేసి చెప్తామండి. దీనికి చూడండి, కాస్ట్ ఆఫ్ రిడీమబుల్ డెట్ ఈజ్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ బై డిస్కౌంట్ ఇన్ ద రిలవెంట్ క్యాష్ ఫ్లోస్ యూజింగ్ IRR. The concept of IRR is discussed in the chapter investment decisions. Here YTM is the annual return of an investment from the current date till maturity date. So YTM is the internal rate of return at which current price of a debt equals to the present value of all cash flows. సేమ్ ఇప్పుడు నేను చెప్పింది మొత్తం వచ్చేటువంటి క్యాష్ ఫ్లోస్ అన్నీ కూడా ఏ వాల్యూ దగ్గర ప్రెజెంట్ వాల్యూకి ఎక్కడైతే ఈక్వల్ అవుతాయో, ఫ్యూచర్ వాల్యూ ప్రెజెంట్ వాల్యూకి ఎక్కడైతే ఏ పర్సంటేజ్ దగ్గర ఈక్వల్ అవుతుందో దాన్నే మనం కాస్ట్ ఆఫ్ డెట్ కింద చెప్పచ్చు. దానికోసం ఇక్కడ ఒక ఇష్యూ ఫార్ములా ఇచ్చారు చూడండి. ఫస్ట్ ప్రెజెంట్ ఇయర్లో నెట్ ప్రొసీడ్స్ ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, న్యూ ఇష్యూ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డెట్. ఇయర్ 0లో మనకు వచ్చేటువంటి నెట్ ప్రొసీడ్స్ కన్సిడర్ చేయాలి. అండ్ 1 to n years, ఇది రిడీమబుల్ డిబెంచర్స్కి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది యూస్ఫుల్ అవుతుంది, ఇర్రిడీమబుల్కి యూజ్ అవ్వదండి. ఎన్ని ఇయర్స్, ఎన్నాళ్ళు అయితే ఉంటుందో అన్నాళ్ళు మొత్తం మనం ఇంట్రెస్ట్ పే చేస్తాము. అది కూడా ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది కాబట్టి I/1 - T పెట్టుకున్నారు. అండ్ లాస్ట్ ఇయర్లో మనం రిడీమ్ కూడా చేసేస్తాము, మనకి వాల్యూ వస్తుంది. సో రిడెంప్షన్ వాల్యూ ఈ విధంగా మనం క్యాష్ ఫ్లోస్ని ఐడెంటిఫై చేస్తున్నాం కదా, వాటిని ఏ రేట్ దగ్గర అయితే డిస్కౌంట్ చేస్తే ఈక్వేట్ అవుతుంది మనం చెప్పలేము, జస్ట్ ఇట్ ఈజ్ ఏ గెస్సింగ్ అనమాట. ఈ రెండు రేట్ల మధ్య ఉండొచ్చు, వీటిలో ఉండొచ్చు అని దాని బేస్ మీద IRR క్యాలిక్యులేట్ చేస్తాము. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. A company issued 10% debentures of 100 rupees each on 1/4/2013 to be matured on 1/4/2018. The company wants to know the current cost of its existing debt and the market price of the debentures is 80 rupees. Compute the cost of existing debentures assuming 35% tax rate. ఇక్కడ ఈ మొత్తంలో మీకు ఎక్కడ ఈ మెథడ్ వాడాలి అని చెప్పి ఎక్కడ నోటిఫికేషన్ లేదు ఈల్డ్ టు మెచ్యూరిటీ అప్రోచ్ యూస్ చేయమని. సో మీరు ఆ పాత మెథడ్ యూస్ చేసినా, అప్రాక్సిమేషన్ మెథడ్ యూస్ చేసినా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఈ మెథడ్ కోసం ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ మనకు ఆల్రెడీ అనుకున్నట్టు నెట్ ప్రొసీడ్స్ తీసుకోవాలి ఇయర్ 0లో. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూ అని చెప్తున్నాడు కాబట్టి మార్కెట్ ప్రైస్ తీసుకుంటున్నాను 80 రూపీస్. అండ్ మిగతా 5 yearsతో పాటు నాకు ఇంట్రెస్ట్ పేమెంట్ వస్తుంది. సో 10% ఆఫ్ 100 రూపీస్, దాని ట్యాక్స్ అయిపోగా 6.5 రూపీస్ పర్ ఇయర్. 5th ఇయర్లో రిడీమ్ కూడా చేస్తాను. రిడీమ్షన్ గురించి ఏం లేదు కాబట్టి స్పెసిఫిక్గా మొత్తం ఫేస్ వాల్యూ 100 రూపీస్ రిడీమ్ చేసినట్లుగా అజ్యూమ్ చేసి తీసుకుంటున్నాము. సో మొత్తం క్యాష్ ఫ్లోస్ 80, 6.5 అండ్ 100. వాటిని 10% అండ్ 15% ఈ రెండు ఫ్యాక్టర్స్ దగ్గర నేను డిస్కౌంట్ చేసి చూస్తున్నానండి. ఈ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అన్నది ఈ 10%, 15, 20 అలా పెరిగే కొద్దీ ఇక్కడ మనకు వచ్చే నెట్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఈ రెండింటి మధ్యలోనే నాకు ఈక్వల్ అయ్యే రేట్ ఉంది అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటూ, ఇది IRR ఫార్ములా, మీరు అసలు అంత యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ వేరే చాప్టర్స్లో వస్తుంది, అక్కడ క్లియర్గా తెలుసుకుందాం. జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నానంటే IRR ఫార్ములా అప్లై చేస్తే మనకి ఎంత అనేది వచ్చేస్తుంది. కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ ఏ సుపీరియర్ మెథడ్ ఆఫ్ డిటర్మైనింగ్ కాస్ట్ ఆఫ్ డెట్ కంపెనీ టు అప్రాక్సిమేషన్ మెథడ్ అండ్ ఇట్ ఈస్ ప్రిఫర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫినాన్స్. ఈ అప్రాక్సిమేషన్ మెథడ్ కంటే ఈ మెథడ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకు అంటే ఇక్కడ మనకి టైం వాల్యూ ఆఫ్ మనీని కూడా కన్సిడర్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్, అమోర్టైజేషన్ ఆఫ్ బాండ్. ఏ బాండ్ మే బి అమోర్టైజ్డ్ ఎవ్రీ ఇయర్, దట్ ఈస్ ప్రిన్సిపల్ ఈజ్ రీపేడ్ ఎవ్రీ ఇయర్ రాదర్ దాన్ అట్ మెచ్యూరిటీ. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాము, ఫస్ట్ ఇయర్లో మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక 100 రూపీస్ తీసుకుంటున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ 100 తీసుకున్నాను, ఫస్ట్ ఇయర్ 0 ఇయర్ అనుకుంటాం దాన్ని. 1000 తీసుకున్నాను. ఆ తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తాను. ఎంత, 1000 మీద ఒక 2000 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేసాను అనుకుందాం. ఇప్పటి వరకు మొత్తం ఎన్నాళ్ళు అయితే మనం ఎంత టైం పీరియడ్ పెట్టుకుంటాం అంత టైం పీరియడ్ ఎన్ని అనుకుందాం. nth ఇయర్ లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి నేనేం పే చేస్తాను, ఈ ప్రిన్సిపల్ మాత్రమే పే చేస్తాను. అంటే ఫస్ట్లో తీసుకున్న ప్రిన్సిపల్ లాస్ట్ ఎండింగ్లో కానీ నేను రీపే చేయను అనే అజంప్షన్ మీద వచ్చాము. అలా కాకుండా ఇక్కడ నేను ఫస్ట్ ఇయర్ నుంచి
nth ఇయర్ వరకు 2000 ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ మాత్రమే కాకుండా ప్రిన్సిపల్ కూడా పే చేసినట్లయితే, అంటే ఈ 2000లో ప్రిన్సిపల్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇది ఎలాంటి కేసు అంటే బ్యాంక్ లోన్స్ అండి. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో మనకి లోన్ ఇచ్చారనుకోండి, ప్రతి మంత్ ఈఎంఐ పే చేసేటప్పుడు ఇంట్రెస్ట్తో పాటు ఎంతో కొంత ప్రిన్సిపల్ కూడా కట్ అవుతూ వస్తుంది. అలాంటి కేసులో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి కాస్ట్ ఆఫ్ డెట్ అని చెప్పి ఇచ్చారు. ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ the principal will go down with annual payments and interest will be compound on the outstanding amount. The cash flows of the bonds will be uneven. Cash flows అనేది ఈవెన్గా ఉండదు, అన్ఈవెన్గా ఉంటుంది. వాటికి ఫార్ములా ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లో హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ట్ ఆఫ్ డెట్ హోల్ పవర్ 1. ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ స్క్వేర్ చేసుకున్నాము. ఓకే కదా, ఇది ఫార్ములా వాళ్ళు ఇచ్చింది. దానికి ఒక ఇల్లుస్ట్రేషన్ ఇచ్చారు చూడండి. RBML is proposing to sell a 5-year bond of 5,000 at 8% rate of interest per annum. The bond amount will be amortized equally over its life. What is the bond's present value for an investor if he expects a minimum rate of return of 6%? అంటే ఇక్కడ మనకి KD ఎంత అనుకుంటున్నాము, 6% అని చెప్తున్నారు. అండ్ 5,000 రూపీస్ బాండ్ 5 years పాటు ఈక్వల్గా అమోర్టైజ్ చేసాము అంటే 5,000 డివైడెడ్ బై 5. ఎవ్రీ ఇయర్ 1,000 రూపీస్ నేను ప్రిన్సిపల్ రీపే చేస్తున్నాను. ఆ 5,000 రూపీస్ పోగా మిగతా అమౌంట్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ పే చేస్తానన్నమాట. ఫస్ట్ ఇయర్లో నేను ఇయర్ ఎండింగ్లో ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను అని అజ్యూమ్ చేసుకుంటున్నానండి. ఇయర్ స్టార్టింగ్లో కాకుండా ప్రిన్సిపల్ అనేది ఇయర్ ఎండింగ్లో పే చేస్తున్నాను. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మొత్తం 5,000 మీద ఇంట్రెస్ట్ పే చేస్తాము, 400 రూపీస్. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 5,000లో 1,000 తీసేస్తున్నాను, అంటే ప్రిన్సిపల్ రీపే చేశాను కాబట్టి మిగతా 4,000 మీద. అండ్ నెక్స్ట్ అలా కంటిన్యూస్ వెళ్తుంది. లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకేం ఉండదు. ఇవి ఇంట్రెస్ట్ పేమెంట్స్. బట్ యాక్చువల్ అవుట్ఫ్లో ఎంత, ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో పే చేస్తున్న 1,000 ప్లస్ ఆ ఇంట్రెస్ట్ అమౌంట్, అలా మొత్తం 5 yearsకి వాళ్ళ రెస్పెక్టివ్ ప్రిన్సిపల్ పేమెంట్స్ అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ అనమాట. ఇలా క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కదా. ఇది క్యాష్ అవుట్ఫ్లో. పైన ఫార్ములాలో C1, C2, C3, C4 అండ్ C5 అనమాట. వీటిని ఇక్కడ అప్లై చేస్తున్నాము. 1,400 బై 1.06. 1.06 ఎలా వచ్చింది అంటే 1 ప్లస్ KD హోల్ పవర్ T. 1 ప్లస్ ఇక్కడ KD అంటే ఎంత, 6%. దట్ ఈస్ 1 ప్లస్ 0.6 ఈజ్ ఈక్వల్ టు 1.06. ఆ ఫార్ములా అదే ఇక్కడ మనం అప్లై చేసాము. ఇది మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మొత్తానికి వచ్చే వాల్యూ ఇంత అనమాట. సో బాండ్ యొక్క వాల్యూ ఎంత అంటే ఇంత అని చెప్పొచ్చు. ఓకే కదండి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ కన్వర్టబుల్ డిబెంచర్స్. కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఏంటి? ఇవి కొన్ని కంపెనీస్ ఎలా ఇష్యూ చేస్తాయంటే, ప్రజెంట్ ఇయర్లో మేము డిబెంచర్స్గా ఇష్యూ చేస్తాము. డిబెంచర్స్ ఒక 100 డిబెంచర్స్ ఇష్యూ చేసామనుకోండి. మొత్తం మెచ్యూరిటీ వచ్చేసరికి వీళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తారనమాట. ఈ 100లో నుంచి ఇంత రేషియోలో, ఒక 1:1 రేషియోలో ఈక్విటీ షేర్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే మొత్తం 100 షేర్స్ని మీరు 100 డిబెంచర్స్గా మీరు రిడీమ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈక్విటీ షేర్స్ కింద కన్వర్షన్ చేసుకొని కంపెనీలో ఈక్విటీ షేర్స్ తీసుకోవచ్చు అని ఒక ఆప్షన్ ఇస్తారు. అలా ఇష్యూ చేసిన వాటిని కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు. వాటి కాస్ట్ క్యాలిక్యులేషన్కి వేరే ఫార్ములా ఉందండి, చూద్దాం. Holders of convertible debentures has the option to either get the debentures redeemed into cash or get specified number of company shares in lieu of cash. క్యాష్ తీసుకోవచ్చు రిడెంప్షన్ టైంలో, లేదు అనుకుంటే వాళ్ళు కంపెనీ ఇష్యూ చేసేటువంటి షేర్స్ తీసుకోవచ్చు అనమాట క్యాష్కి బదులు, ఆ పర్సంటేజ్ బేస్ మీద. The calculation of cost of convertible debentures are very much similar to the redeemable debentures. ఈ కన్వర్టబుల్ డిబెంచర్స్ క్యాలిక్యులేషన్, రిడీమబుల్ డిబెంచర్స్ క్యాలిక్యులేషన్ చాలా సిమిలర్గా ఉంటుందని చెప్తున్నాడు. While determining the redeemable value of the debentures, it is assumed that all debenture holders will choose the option which has the higher value and accordingly it is considered to calculate the cost of debt. ఇప్పుడు మనకి రిడీమబుల్ డిబెంచర్స్లో నెట్ ప్రొసీడ్స్ అని రిడెంప్షన్ వాల్యూ యూస్ చేస్తున్నాం చూసారా. రిడెంప్షన్ వాల్యూ జనరల్గా అక్కడ మేము ఏం తీసుకుంటున్నాం, ఫేస్ వాల్యూ తీసుకుంటున్నాము. కానీ ఇక్కడ ఏంటి, వీటిని ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఎలా కన్సిడర్ చేస్తాము అంటే, డిబెంచర్లో ఒక ఫేస్ వాల్యూ ఎక్కువగా ఉందా, లేకపోతే వీళ్ళకి వచ్చేటువంటి ఈక్విటీ షేర్స్ వాల్యూ ఎక్కువగా ఉందా. ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ 100 రూపీస్ ఉంది, వీళ్ళు కనుక ఈక్విటీ షేర్స్ తీసుకుంటే ఒక్కొక్క షేర్ వాల్యూ వీళ్ళకి 120 రూపీస్ వస్తుంది. వీటిలో ఏది ప్రిఫర్ చేస్తారండి, ఇదే ప్రిఫర్ చేస్తారు. కాబట్టి రిడెంప్షన్ వాల్యూ ఈ 120 రూపీస్గా మనం తీసుకుంటాం అనమాట. అలా కాకుండా ఫేస్ వాల్యూ 100 ఉంది, ఈక్విటీ షేర్స్ 80 రూపీస్ ఉంది, అలాంటి కేసులో ఏది ప్రిఫర్ చేస్తారు, ఫేస్ వాల్యూని ప్రిఫర్ చేస్తారు. సో రిడెంప్షన్ వాల్యూ ఇది తీసుకుంటాం. సో ఏ వాల్యూ అయితే హైయెస్ట్గా ఉంటుందో దాన్ని రిడెంప్షన్ వాల్యూగా తీసుకొని కాస్ట్ ఆఫ్ డెట్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఏ కంపెనీ issued 10,000 15% convertible debentures of 100 rupees each with a maturity period of 5 years. At maturity, the debenture holders will have the option to convert the debentures into equity shares of the company in the ratio of 1:10. That is,
10 shares for each debenture. The current market price of the equity shares is 12 rupees each and historically the growth rate of the shares are 5% per annum. Compute the cost of debentures assuming 35% tax rate. ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక కంపెనీ అనేది ప్రజెంట్ 15% కన్వర్టబుల్ డిబెంచర్స్ని ఇష్యూ చేస్తుంది. ఎన్ని 10,000 డిబెంచర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్. వీటిని 5 years పీరియడ్ వరకు మెచ్యూరిటీ పెట్టింది. 5 years అయిపోయిన తర్వాత డిబెంచర్ హోల్డర్స్కి ఒక ఆప్షన్ ఇస్తుంది అనమాట. మీరు ఏదైనా డిబెంచర్స్ని ఎన్కాష్ చేసుకోవచ్చు, లేకపోతే మార్కెట్ ఈక్విటీ షేర్స్ని తీసుకోవచ్చు. ఎలాగా మొత్తం 10,000 డిబెంచర్స్ ఉన్నవి, అందులో మీ దగ్గర ఒక డిబెంచర్ ఉంటే మీకు దాన్ని 10 ఈక్విటీ షేర్స్ ఇస్తాము. రేషియో అర్థమైందా? ఇఫ్ యూ హ్యావ్ 1 డిబెంచర్ యూ విల్ బి పే 10 ఈక్విటీ షేర్స్ అనమాట. ఆ రేషియోలో మీకు ఇస్తాము అని చెప్పి ఒక కండిషన్తో వీటిని ఇష్యూ చేస్తున్నారు. మార్కెట్ ప్రైస్ ప్రెజెంట్ ఎంత 12 రూపీస్ ఉంది అండ్ గ్రోత్ రేట్ 5% per annum. కాన్స్టెంట్గా 5% గ్రోత్లో పెరుగుతుంది అని అజ్యూమ్ చేసుకుంటున్నామండి. ఇది ఎందుకు ప్రెజెంట్ యూస్ఫుల్ అంటే ఇది కరెంట్ ఇష్యూ, బట్ మన క్యాలిక్యులేషన్ కాస్ట్ ఎప్పటికీ ఫ్యూచర్ని కూడా కన్సిడర్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి చూసుకుంటున్నాము. కంప్యూట్ ద కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ అజ్యూమింగ్ 35% ట్యాక్స్ రేట్ 35% ఉంది. ఒకవేళ మీరు డిబెంచర్స్ని క్యాష్గా కన్వర్ట్ చేస్తే మీకు వచ్చేది 100 రూపీస్ ఫేస్ వాల్యూ మాత్రమే. అలా కాకుండా ఈక్విటీ షేర్స్ కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, ప్రెజెంట్ వాల్యూ ఎంత 12 రూపీస్, బట్ 5 years తర్వాత ఎంత ఉంటుంది అంటే 1 + 5% గ్రోత్ ఉంటుంది. 1 + 0.05 హోల్ పవర్ 5. ఇక్కడ 0.05 హోల్ పవర్ 5 ఎందుకు ఇచ్చారు అంటే ఎవ్రీ ఇయర్ 0.5% పెరిగినా కూడా ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్న 15.31 వస్తుంది. చూడండి, 12 × 1.05 12.6. 12.6 మీద మళ్ళీ 1.05, మళ్ళీ దాని మీద 1.05, మళ్ళీ దాని మీద 1.05. ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే 15.31. దానికి సింపుల్ ఫార్ములా అనమాట ఇది. మనకు ఒక్క డిబెంచర్కి 10 shares ఇస్తామన్నారు కాబట్టి 10 × this much. ఇప్పుడు ఏ వాల్యూ ఎక్కువగా ఉంది, 100 రూపీసా 153. సో ఇక్కడ 153 రూపీస్ ఎక్కువగా ఉంది కాబట్టి డిబెంచర్ హోల్డర్స్ అందరూ దీన్నే ప్రిఫర్ చేస్తారని అజంప్షన్ మీద రిడెంప్షన్ వాల్యూని దీన్నే కన్సిడర్ చేసి తీసుకుంటాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఎంత, 100 రూపీస్ మీద 15%, 15 రూపీస్. ట్యాక్స్ రేట్ 1 - 0.35 అంటే 35% ట్యాక్స్ రేట్ ఉంది. ప్లస్ రిడెంప్షన్ వాల్యూ 153.12. నెట్ ప్రొసీడ్స్ గురించి ఇక్కడ మనం ప్రీమియంకి కలెక్ట్ చేసామని డిస్కౌంట్ కానీ ఫ్లోటేషన్ కాస్ట్ అలా ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఎంత తీసుకుంటున్నాం, నెట్ ప్రొసీడ్స్ 100 రూపీస్ తీసుకుంటున్నాం. పీరియడ్ 5 years. సో క్యాలిక్యులేట్ చేయగా 16.09% ఉంది. అలా కాకుండా ఇందాక మనం చూసినటువంటి మెథడ్లో చేస్తే ఈల్డ్ టు మెచ్యూరిటీ ఆ మెథడ్లో 17.43% వస్తుంది. ఓకే కదండి, ఇది మొత్తం కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ అనేది. మనం ఏమేమి క్యాలిక్యులేషన్ చూసాము, కాస్ట్ ఆఫ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్, ఇది కాస్ట్ ఆఫ్ రిడీమబుల్ డిబెంచర్స్, అందులో అప్రాక్సిమేషన్ మెథడ్ ఒకటి ఉంది అండ్ ఈల్డ్ టు మెచ్యూరిటీ అప్రోచ్ అని ఒకటి ఉంది. అండ్ దెన్ అమోర్టైజేషన్ ఆఫ్ బాండ్స్ అమోర్టైజ్ చేసేటప్పుడు వచ్చే ఫార్ములా ఇది. అండ్ ఫైనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇది కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ గురించి. అండ్ మిగతా విషయాలు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఒక్కటి చెప్పుకోవాలండి. అది మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ ఎ స్వీట్ సైన్ ఆఫ్ బై సిఏ స్టూడెంట్.